అమ్మ ఇప్పుడు కనుమ అనంగానే పశువుల పండగ. ఆ రోజు చక్కగా అలంకరణ చేసి అవునవును. పశువులకి పూజ చేయడం ఈ విధంగా చేస్తూ ఉంటారు. అవును. ఇంకొక మాట గూడా అంటూ ఉంటారు. కనుమ రోజు కాకైనా కదలదు అనే ఒక అవును. సామెత అనేది ఉంది. అవునవును. ఎందుకంటూ ఉంటారు? ఆ రోజు చేసిన కార్యక్రమాలంటే ఏంటమ్మా చాలా కనుమ రోజు? చాలా మంచిది. మనకి భోగి, సంక్రాంతి పండగ ఎలాంటిదో కనుమ కనుమ. కూడా అలాంటిదే. అయితే ఈ కనుమ రోజున ముఖ్యంగా మనం చేయాల్సిందేంటంటే అన్ని కార్యక్రమాలు 2 రోజుల్లో పూర్తి చేసుకున్నాం కాబట్టి మూడో హ్మ్. రోజులో ప్రవేశించాము. ఈ కనుమ రోజునమ్మ ప్రత్యేకంగా విశేషంగా గ్రామ దేవత ఆరాధన చేయాలి. గ్రామ దేవతలు. గ్రామ దేవతలు ఉంటారు ఆహా! గదా! మరి ఊళ్ళో. అవును. మీరు పోలేరమ్మో, సత్యమో, ముత్యాలమో మీ గ్రామాల్లో ఏవైతే గ్రామ దేవతా ఆలయాలున్నాయో, తప్పకుండా గ్రామ దేవతా ఆలయాలకెళ్ళి, అక్కడ హ్మ్. అమ్మవార్లకి అభిషేకం చేసుకొని, అలంకారం చేసుకొని, చక్కగా అమ్మవార్లకి అక్కడ పొంగలి బెట్టుకొని, హ్మ్. పొంగల్ చేసి నైవేద్యం పెట్టుకొని, గ్రామ దేవత ఆరాధన తప్పకుండా చేసుకొని తీరాలి. ఎవ్వరూ గ్రామ దేవతలను వదిలిపెట్టకూడదు. ఈరోజు కనుమ రోజున చేయవలసిందే అది.